టైం దొరుకుతుంది చెప్పండి. బిఫోర్ ని వ్యవసాయం చేసేదాన్ని గురుజీ. గ్రేట్ గురుజీ చెప్పండి మేడం, చెప్పండి. కిరాణం కొట్టు నడుపుకుంటూ వ్యవసాయం చేస్తూ మిషన్ కుట్టు గిన్నె పట్టుకుంటూ, నాకు హస్బెండ్ లేడు గురుజీ. నా పిల్లల కోసం ఏదో ఒక పని చేసుకుంటూ నేను వాళ్ళను పోషించుకునేదాన్ని గురుజీ. ఓకే, సో ఎలా విన్ అయ్యారు? సీక్రెట్ ఏంటిది? సీక్రెట్ అంటే మా డౌన్ లైన్ అందరం అటు వైపు అందరం ఇద్దరిద్దరం కలిసి మేము ప్లాన్లకు వెళ్తాం గురుజీ. రోజుకు 20 ప్లాన్లు చెప్తాం గురుజీ. సాయంత్రం వరకు 2 డీడీలైనా మేము కంప్లీట్ చేస్తాం గురుజీ. ఓకే, మా అప్లైన్ రమేష్ గురుజీ, రాజు గురుజీ, మా డౌన్ లైన్లు అందరి సాయంతో నేను విన్ అయినా గురుజీ. గ్రేట్ గ్రేట్. ఎక్కడ నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? మేము మహారాష్ట్ర నుంచి గురుజీ, ఇటు చెన్నూరు నుంచి గురుజీ. అచ్చా, మహారాష్ట్ర బార్డర్ చెన్నూరు నుంచి వర్క్ చేస్తున్నారు. సో గ్రేట్. టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తుంటారు? అంటే మీ ఇంట్లో కూడా వర్క్స్ ఉంటాయి. సో చిల్డ్రన్ అంటే ఇద్దరు పిల్లలు గురుజీ, వాళ్ళని ఇద్దరిని హాస్టల్ వేసేసిన ఫుల్ టైం ఇదే చేస్తున్నా గురుజీ. చెన్నూరులో ఒక రూమ్ తీసుకున్న గురుజీ, ఇటు మహారాష్ట్ర బార్డర్ లో ఒక రూమ్ తీసుకున్న గురుజీ. గ్రేట్ గ్రేట్. వీలైతే అట్టుకుంటా గురుజీ. ఒక వారం రోజులు ఇటు ఒక వారం రోజులు ఉంటున్నా గురుజీ. ఓకే, సో ఏ టైం నుంచి ఏ టైం దాకా ఫీల్డ్ లో వెళ్తుంటారు? పొద్దున్న 9కి వెళ్తాం గురుజీ, సాయంత్రం 7-8 వరకు ఇంట్లోకి వస్తాం గురుజీ. 7-8 వరకు. లేడీస్ కాబట్టి తొందరగా వచ్చేస్తారు. గ్రేట్, మంచిది. మరి మీరు లేడీస్ అక్కడ ఇక్కడ రూమ్ తీసుకొని బయట తిరుగుతూ వర్క్ చేస్తూ ఉన్నారు, పిల్లల కోసం కష్టపడుతూ ఉన్నారు. బట్ కొంతమంది కో ఫ్యామిలీస్ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మాటలు కూడా ఏమన్నా వస్తుంటాయా? వస్తున్నాయి గురుజీ. అందరు అవాయిడ్ చేసేది గురుజీ, నాతో ఎవ్వరు మాట్లాడలేదు. కానీ నేను ఇందులోకి వచ్చినా కాబట్టి సాధించాలి వాళ్ళ ముందు నేను ఏంటిదని నిరూపించుకోవడానికి. నేను ఎవ్వరు ఏమన్నా కూడా పట్టించుకుంటలేను గురించి. ఫీల్ అవ్వట్లేదా మరి వాళ్ళందరూ దూరం అవుతున్నప్పుడు? మీరు ఫీల్ అయినా గురుజీ, నేను బాధపడతా. మా అప్లైన వాళ్ళు చెప్పారు కదా, నీ సక్సెస్ వచ్చినాక అందరు నీ దగ్గరికి వస్తారు మేడం, మీరు అసలు బాధపడద్దు. ఎందుకంటే పెద్ద మీరు సమస్యలు కూడా ఎదుర్కొన్నారు కదా, మీ హస్బెండ్ లేక. ఇది ఒక పెద్ద సమస్య కాదు మేడం, మీకు సక్సెస్ వచ్చినాక మీరు అందరు నీ దగ్గరికి వస్తారు మేడం అని చెప్పింది గురుజీ. గ్యారంటీ వస్తుంటారు. బెల్లం చుట్టూ ఈగలు ఎక్కడ పెట్టినా ముసురుతూనే ఉంటాయి అన్నట్టు. అదే గురుజీ, అదే ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నా గురుజీ. ఆల్ ది బెస్ట్. సో మేడం కోసం ఒకసారి వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా బిగ్ క్లాప్స్. సో ఎక్సలెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం తీసుకున్నారు. అండ్ పిల్లలు ఇద్దరిని కూడా హాస్టల్ వేశారు. సో వాళ్ళు మంచిగా కెరీర్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. మీరు వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నారు. అండ్ కాంటెస్ట్ కూడా విన్ అయ్యారు. అండ్ మీ అప్లైన్లందరూ మీతో పాటు తోడుకుంటారు, మేమందరం ఉంటాం. సో ఫ్యామిలీ ఓ బ్రదర్ అనుకోండి మీ అప్లైన్ వాళ్ళని, ఓకేనా? అలా ప్రతిదీ కూడా షేర్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ షాప్ నుంచి బయటికి వెళ్ళొద్దు. అండ్ ఇక్కడ సిస్టమ్ ని మీ టీంలో ఎంత స్ట్రాంగ్ చేస్తారో, మీరు మీ టీం కి కూడా ఎంత సపోర్ట్ చేస్తారో, మీ టీం ని కూడా మీ అప్లైన్ మిమ్మల్ని విన్ చేయించినట్టు మీరు మీ టీం పైన ఫోకస్ చేస్తుంటారో 100% తొందరగా ఫాస్ట్ గా డైమండ్ అయిపోతుంటారు మేడం, ఓకేనా? ఓకే గురుజీ, థాంక్యూ. ఆల్ ది బెస్ట్ మేడం, గాడ్ బ్లెస్ యూ. సో అగైన్ వన్స్ అగైన్ మేడం కోసం బిగ్ క్లాప్స్ కొట్టండి. థాంక్యూ. సో రియల్ చూడండి. సో